హాయ్ అండి. ఈరోజు మనం మత్స్యగుండంలో ఉన్న మత్స్యేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. వెళ్ళే రూట్ మొత్తం ఇలా గ్రీనరీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదైతే గుడి ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుంది. సో అన్ని శివుడి గుడి కన్నా ఇది శివుడి దగ్గర మత్స్య అవతారంలో అయితే ఉంటుంది. ఈయనే మత్స్యగుండంలో ఉన్న మత్స్యలింగేశ్వర స్వామి. సో సర్పం పైన చూస్తే మీకు ఆ మత్స్య అవతారాలు కనబడతాయి. ఇది పాడేరు నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. అలానే అరకు నుంచి 47 km అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మత్స్యగుండం ఒక చరిత్ర తెలుసుకుందాం. పూర్వం కిమిలి అనే గ్రామంలో సింగరాజులు అనే సర్పానికి మత్స్యరాజులు అనే మత్స్యాలకి మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు తల్లి మత్స్యం ఈ సింగరాజులు ఎక్కడ తన సంతానాన్ని మొత్తం అంతరించేస్తారో అని చెప్పి ఒక వాగులోకి ఆ మత్స్యాన్ని వదులుతుంది. పిల్ల మత్స్యాన్ని వదులుతుంది. అదే మత్స్యగుండం. అప్పుడు యుద్ధానికి వెళ్ళిన తల్లి మత్స్యం ఆ యుద్ధంలో గెలిచి ఒక కన్ను పోగొట్టుకుంటుంది. అప్పుడు ఆ తల్లి మత్స్యం శివుణ్ణి ప్రార్థించగా శివుడు ఇక్కడ స్వయాన మత్స్యలింగేశ్వర స్వామిగా వెలిచారు అని చెప్పి అక్కడ పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ గుడి వెనకాల ఉన్న వాగులో మత్స్యాల్ని దైవ మత్స్యాలుగా భక్తులు పూజిస్తారు. గుడి వెనకాల శివుడి ఒక లింగం అయితే ఉంటుంది. అది కోరికలు తీర్చే దేవుడుగా భక్తులు భావిస్తారు. ఈరోజు మన వీడియో మత్స్యగుండంలో ఉన్న మత్స్యేశ్వర స్వామి.